రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 68, 28వ చరణాన్ని మనం చూస్తే, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనేటువంటి మాటను మనం లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటల్ని భక్తుడైనటువంటి దావీదు వ్రాస్తూ అంటున్నాడు, నీ దేవుడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు నీకు దేవుడుగా ఉన్నాడా? నీ శోధనల్లో, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో ఆయన నీకు బలమును అనుగ్రహించేవాడు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు జీవితంలో దావీదునకు బలమును అనుగ్రహించాడు. శత్రువులపై విజయాన్ని పొందడానికి తనకు దేవుడు కృపను అనుగ్రహించి బలమును అనుగ్రహించినటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నీ దేవుడు నీకు బలమును అనుగ్రహించేవాడు. ఎందుకనంటే ఆయన బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు కనుక నీకు అన్ని వేళలా తన కృపచేత నిన్ను బలపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక దేవాది దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకుని ప్రార్థన చేయగలుగుతున్నావా? నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా వల్ల ఏమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావు. కొన్నిసార్లు దేవుని మీద అనుకొని ఆయన బలవంతుడైన దేవాది దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ దైనందిక జీవితంలో కావలసినటువంటి బలం అనుగ్రహించేవాడు. దైవజనుడు పౌలు కూడా మాట్లాడుతుంటాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అనేటువంటి మాటను తెలియజేశాడు. దేవుని కృప నిన్ను బలపరిచేది, నిన్ను దృఢపరిచేది. ఆయన నీకు బలమును అనుగ్రహించడానికి నియమించాడు. తన బిడలను, తన దూతలను, తన సైన్య సమూహాన్ని నీ కొరకు నియమించాడు. అందుకని అంటాడు కదా, దేవుని లేఖనాల్లో మనం చూస్తాం, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించి బలపరిచి దీవించి నడిపించునని. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. తల్ల వంచి చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీ బిడ్డలకు బలం అనుగ్రహించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా దైనందిక జీవితంలో కావలసిన శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో నడిపించుమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.